పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక పిఠాపురంలో రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని పవన్ కళ్యాణ్ కోరినట్టుగా తెలుస్తోంది. పిఠాపురం రైల్వే స్టేషన్ను మోడల్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేయాలని ఆయన వినతి చేశారు కేంద్ర మంత్రికి. ఇక కాకినాడ పిఠాపురం మధ్య రైల్వే అనుసంధానం పెంచాలని కూడా పవన్ కళ్యాణ్ కోరినట్టుగా సమాచారం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ముఖ్యంగా పిఠాపురం రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలి అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. పిఠాపురం రైల్వే స్టేషన్ను మోడల్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేయాలంటూ కేంద్ర మంత్రికి వినతి చేశారు పవన్ కళ్యాణ్. ఇక కాకినాడ పిఠాపురం మధ్య ట్రైన్ అనుసంధానం కూడా చేయాలని కూడా కోరినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని అమరావతి బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్లో పలువురు కేంద్ర మంత్రులను కలిసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రాజేశ్వరి, ఈరోజు ఉదయం ఢిల్లీ చేరిన పవన్ కళ్యాణ్ ఓ పక్కన అమిత్ షా అయితేనే అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తోటి కూడా భేటీ అవనున్నారు. ఈ రోజు అశ్విని వైష్ణవ్ తోటి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా భేటీ అవ్వడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలను అయితేనేమి అశ్విని వైష్ణవ్ దృష్టి కూడా తీసుకెళ్లి చర్చించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటామంటే ఏదైతే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో రైలు ఓవర్ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణాలను చేపట్టాలనేసి ఒక పక్కన పవన్ కళ్యాణ్ అనుకోవటం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటామంటే రైల్వే స్టేషన్ ను మోడల్ రైల్వే స్టేషన్ గా కూడా అభివృద్ధి చేయాలనేసి ఏదైతే అశ్విని వైష్ణవ్ కూడా చెప్పడం జరిగింది. కాకినాడ పిఠాపురం మధ్య రైల్వే లైన్లను అనుసంధానం చేయించడానికి ఇంకా కొత్త ట్రాక్లను కూడా ఏర్పాటు చేయాలనేసి కూడా ఒక పక్కన కోరిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటామంటే ఏదైతే రాష్ట్రానికి సంబంధించి విభజన ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో కూడా కేంద్రం నుంచి ఏదైతే రానున్న బడ్జెట్ లో కూడా అనేక ప్రాజెక్టులు కూడా పెట్టాలనేసి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అన్ని రకాలుగా డబుల్ ఇంజిన్ సర్కార్ లో ఒక కేంద్రం నుంచి రాష్ట్రానికి అన్ని రకాలుగా కూడా ఆర్థిక సహకారం అయితే ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఏదైతే సహాయ సహకారాలు అందించాలనేసి కోరిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటామంటే ఏదైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోటి కూడా భేటీ కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోటి కూడా రాష్ట్ర పరిస్థితులు అయితేనేమి రాష్ట్రంలో ప్రస్తుతము ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడా పూర్తిగా వివరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదైతే బడ్జెట్ కి సంబంధించి రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా ఏపీకి సహకరించాలనేసి పవన్ కళ్యాణ్ కోరే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.